ఇలా పగతో రగిలిపోతున్న పాము ముంగిసల్లా రగిలిపోతున్నారు? ఈ అభి ఇంట్లో ఉంటే అన్నదమ్ములు బద్ద శత్రువుల్లానే మారిపోతారు. అందుకే ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. వదినా, నీకు అభి గురించి మాట్లాడే హక్కు లేదు. నువ్వు కూడా అభిలానే ఈ ఇంటి కోడలు అని మర్చిపోకు. ఏంట్రా మళ్ళీ నోరు లేస్తుంది? రాజీవ్, ఆప్తావా? బావా, వీళ్ళకి నువ్వైనా చెప్పు. ఆ కనిష్క మాటలు విని పిచ్చి పట్టినట్టు రెచ్చిపోతున్నారు. లేనిపోని ప్రేలాపనలు పేలుతూ అభిని అపార్థం చేసుకుంటున్నారు. కానీ అభి ఎలాంటిదో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. వీళ్ళ మాటల్ని నేను లెక్క చేయను. రాబి, చూడండి, మీరు ఎన్ని నిందలు వేయాలని చూసినా, ఇంట్లో నుండి గెంటేయాలని చూసినా మీరేమీ చేయలేరు. అభి ఇక్కడ అనామకురాల్లా ఏం ఉండడం లేదు. తను నా భార్య. గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను నా భార్య కలిసి తప్పు ఎవరు చేశారో అసలు నిజమేంటో బట్టబయలు చేస్తాం. అమ్మ నాన్నల్ని విడిపించుకొని వస్తాం. చూడండి, మీరు ఆ కనిష్క మాటలు వింటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. మన కుటుంబాన్ని ముక్కలు చేయడానికి, కష్టాల కొలిమిలో కాల్చడానికి చూస్తున్న ఆ కనిష్కని నమ్ముకొని ఇంట్లో మనుషుల మీదే ద్వేషం పెంచుకుంటున్నారు. ఇదంతా కనిష్క చేస్తున్న కుట్ర. చెప్పావులే సోది. నువ్వు చెప్పే సొల్లు వినడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరు. నువ్వు చేసే కుట్రల గురించి అందరికి తెలిసిపోయింది అంటుంటే మధ్యలో కనిష్కని తెచ్చి నిన్ను నువ్వు వెనకేసుకుంటున్నావా? నువ్వు చెప్పాల్సింది మేం వినాల్సింది ఏం లేదు. అభి, వాళ్ళ మనసులు మురికి కుంటల్లా తయారైపోయాయి. ఇప్పుడు అందులో పాలు పోసినా మలినమే అవుతాయి. కాబట్టి దూరంగా ఉండడం మనకే మంచిది. పద. ఇదే అభి లాయర్ గారి ఆఫీస్. పదండి రాహుల్ బాబు. నమస్తే లాయర్ గారు. నమస్తే లాయర్ గారు. కూర్చోండి. చెప్పండి. మేం చాలా ముఖ్యమైన పని మీద వచ్చామండి. ఏదైనా పెద్ద కేసా? అవునండి, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. సరే, కేసేంటో చెప్పండి. మీరే ఎలాగైనా మా వాళ్ళని బయటకు తీసుకురావాలండి. ఈ కేసు నేను చేయలేనమ్మా. ఏమైంది లాయర్ గారు? ఎందుకు అలా అంటున్నారు? ఈ కేసు గురించి నేను విన్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అనకండి లాయర్ గారు. వాళ్ళని బయటకు తీసుకురావడం చాలా ముఖ్యమండి. అది ఎంత ముఖ్యమైనా నేను చేయలేను. మీరు వెళ్ళొచ్చు. అదేంటి లాయర్ గారు అలా అంటున్నారు? ఇంకెలా అనమంటావమ్మా? దేవుడి పేరు చెప్పి ప్రసాదంలో విషం పెట్టిన వాళ్ళ తరపున నేను వాదించలేనమ్మా. నేనే కాదు, ఏ లాయర్ కూడా ఈ కేసు టేకప్ చేయలేరు, చెయ్యరు కూడా. మీరు పొరపాటు పడుతున్నారు లాయర్ గారు. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా మీరిలా మాట్లాడడం ఏమీ బాలేదు. జరిగింది ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఏముంది చెప్పండి? జనాలతో పని. మీరు చేసిన పనికి నేను కేసు తీసుకుంటే తర్వాత జనాలు నా మీద పడతారు.
లాయర్ గారు, జరిగిన దాంట్లో మా పొరపాటు ఏమీ లేదు. దయచేసి ఈ కేసు తీసుకోండి. చూడండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీరు బయలుదేరండి. నేరాలు ఘోరాలు చేసి ఇరుక్కోవడం, తప్పించుకోవడానికి ఇలా మా దగ్గరికి వచ్చి ప్రాధేయపడడం. న్యాయ వృత్తిలో ఉంటూ న్యాయాన్యాయాల వైపు ఆలోచించకుండా నోటికొచ్చింది అంటున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా, తప్పు చేసింది ఎవరో తెలియకుండానే దోషులని మీరే నిర్ధారించేస్తున్నారు. కళ్ళు మూసుకునున్నది న్యాయస్థానంలో ఉన్న న్యాయదేవత మాత్రమే, మీరు కాదు.